హే హాయ్ గైస్, హౌ ఆర్ యూ? నేను చిన్న క్లిప్ అయితే తీసాను. ఏంటి అంటే, నేను గాజువాక నుంచి అన్నవరం అయితే వెళ్ళాను మా ఊరికి. అక్కడ నేను వస్తున్నాననేసి మా అత్తమ్మ కొన్ని పిండి వంటలు చేసింది. మా చెల్లి హైదరాబాద్ నుంచి కొన్ని స్నాక్స్ అయితే పంపింది. ఇది చిన్న క్లిప్ అయితే తీసాను. ఏంటి ఇవి కూడా తీసి ఇన్స్టాలో పెట్టేయాలా అనుకోవచ్చు. నా ఫీలింగ్ ఏంటంటే, ఈ పెయిన్ అండ్ హ్యాపీనెస్ విలేజ్ నుంచి దూరంగా ఉండి సిటీస్లో ఉండే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మన విలేజ్ నుంచి ఆకులు తెచ్చిచ్చినా కూడా అది చాలా ఆనందమే. మా అత్తమ్మ అయితే స్నాక్స్ జంతికలు అయితే చేశారు. ఇంకా మా చెట్టున పూసిన కనకాంబరాలు అయితే మా అత్తార్లు మాల కట్టేసి నేను వస్తానని ఉంచారు. ఇవి వచ్చేటప్పుడు అయితే పెట్టేసుకోమన్నారు, కానీ ఆ డ్రెస్ మీదకి అయితే నేను పెట్టుకోలేదు. రేపు పెట్టుకుందాం శారీ కట్టుకొని అనేసి. నాకు పువ్వులు అంటే చాలా ఇష్టం. ఇంకా అన్నవరమే కదా, కొన్ని ప్రసాదం పొట్లాలు అయితే తీసుకున్నాను పక్కన వాళ్ళకి ఇద్దాము అనేసి. ఇంకా అందులో కవర్ ఉంది కదా, ఆ కవర్ వచ్చేసి అందులో కొన్ని కాజాలు, మైసూర్ పాక్స్ అవి కూడా ఇచ్చిందనమాట మా అత్తమ్మ. ఇదే చాలా హ్యాపీనెస్. మన విలేజ్ నుంచి మన వాళ్ళు ఏమైనా పంపారు అంటే అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఇక్కడ మనం సిటీలో ఉండి ఎన్ని కొనుక్కుని తిన్నా హ్యాపీనెస్ అయితే రాదు. ఊరి నుంచి ఏ చిన్న ఏమేమి పిండి వంటలు స్నాక్స్ పంపినా అది చాలా హ్యాపీనెస్ అనమాట ఎవరికైనా సరే, అంటే సిటీలో ఉండే వాళ్ళకి మాత్రమే. ఇదేమో మా పెద్దత్త అయితే మాగాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి అయితే తనిచ్చింది. ఇంకేంటంటే తొలి ఏకాదశి వస్తుంది కదా, అప్పుడైతే ఆరిది వండుతారనమాట మా ఆంధ్రాలో అందరూ. ఆరిది తెలిసే ఉంటుంది, పాల తాలికలు కూడా అవి కూడా అంటారు. అలాంటిది అనమాట. ఇది ఏకాదశికి అయితే వండుకుంటారు. మొత్తం ముందుగానే పంపిస్తుంది మాకు, నేను చేసుకోలేను అనేసి. ఇదైతే చాలా టేస్టీగా ఉంది. ముందైతే అని తీసాక తీయడం ఎందుకని ముందే వీడియో అయితే తీసాను. ఇవి నా చెల్లమ్మ పంపిన స్నాక్స్ అనమాట. తను హైదరాబాద్ వెళ్ళింది రీసెంట్గా, అక్కడి నుంచి పంపించింది. ఇవేమో ఫైన్ బిస్కెట్స్ అంటారు అవి. ఇక్కడ దొరకవన్నట్టు మళ్ళీ డార్క్ ఫ్యాన్సీ బిస్కెట్ ప్యాకెట్స్, నార్మల్ బిస్కెట్ ప్యాకెట్స్. దానికి మేమంటే చాలా ప్రేమ. అవన్నీ మా పిల్లల కోసం అయితే పంపింది. ఇవి వచ్చేసి ఏవో బేకరీ ఫుడ్ ఐటమ్స్. ఇవి బన్స్ కాదు, బటర్ వేస్ట్ చేస్తారు అవి. నేను టేస్ట్ చేయలేదు, చూస్తున్నాను ఇప్పుడంతే. ఒక 4 ఎన్నో పంపింది. మా డాడీ అయితే వచ్చారు హైదరాబాద్ నుంచి, మా డాడీతో పంపింది. ఇంకా అందులో ఏమన్నాయంటే చాక్లెట్స్, చాక్లెట్స్ కూడా పంపేసింది. ఇవంటే వేరే మిక్సెడ్స్ చాక్లెట్స్ కూడా పంపింది. అంత ఇష్టం నేను మా చెల్లమ్మ కంటే. అది నాకు కొనివ్వడమే కానీ నేను దానికి ఏది ఇచ్చేది ఉండదు. ఈ వీడియో చూసి తిట్టుకొని వచ్చే మా చెల్లి. ఒక చెల్లెల బంధం అంటే అలా ఉంటుందన్నమాట. ఆ బాండింగే వేరు, అస్సలు కల్మషమే ఉండదు. ఈ చాక్లెట్స్ అన్న అదే పంపింది. నాకైతే ఇవన్నీ చూసి చాలా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే సిటీలో ఉండే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఈ బాధ. అన్నీ మిస్ అవుతాము. కరివేపాకు కూడా కొనుక్కోవాలి సిటీలో ఉన్న వాళ్ళకి. అదే మన ఊర్లో ఉన్నామంటే కొంచెం పక్కింటికి వెళ్ళి తెంపుకు రావచ్చు, లేదా మన ఇంట్లోనే కోసి వేసుకోవచ్చు. నాకు మా ఊరు నుంచి గోరింతాకు పువ్వులు పంపితే సరిపోతుంది. అవే నాకు చాలా హ్యాపీనెస్ అయితే ఇస్తాయి. నాకు చాలా ఇష్టం. మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు నేను ఎప్పుడు కూడా గోరింతాకు తెచ్చుకొని కోసుకొని పెట్టుకుని అయితే వస్తాను. నాకు చాలా ఇష్టం, నా ఫేవరెట్. ఇదేమో అన్నవారి ప్రసాదం తెలుసు కదా, మన సత్యనారాయణ స్వామి దగ్గర దొరికే ప్రసాదం అనమాట. మీ వాళ్ళు కూడా మీకు ఇలానే పంపిస్తారా? అయితే కామెంట్ చేసేయండి. ఎవరు కూడా వేరేలా అనుకోవద్దు, ఏంటి ఇవి కూడా వీడియో తీసి పెట్టేయాలా అనేసి. ఎందుకంటే